స్కిల్స్ ఆన్ సాధన ద డివైన్ పాత్ కి మీ అందరికి స్వాగతం సుస్వాగతం. ప్రతిరోజు గీతా శ్లోకంలో భాగంగా ఈరోజు 7వ భాగం 9వ శ్లోకాన్ని మీరు నేర్చుకోబోతున్నారు. శ్లోకం: అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. ఎలా చదవాలో చూద్దాం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. మరొకసారి శ్లోకం చదువుకుందాం. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరం అభ్యాసయోగేన తతః మామిచ్ఛాప్తుం ధనంజయ. దీని అర్థం ఏంటో చూద్దాం. అర్జున, వెనుకటి శ్లోకంలో చెప్పినట్లుగా మనస్సును విశ్వరూపం మీద సుస్థిరంగా నిలపటం చేతకాకపోతే అప్పుడు అభ్యాస రూపమైన యోగాన్ని అనుసరించాలి. అది కూడా ఈశ్వర స్వరూపుడినైన నా దగ్గరకు చేరుస్తుంది అని పరమాత్మ చెప్తున్నారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. హరే కృష్ణ.